ఇల్లు అగ్నికి ఆహుతి, సురక్షిత ప్రాంతాలకు వేల మంది తరలింపు. ఇక పాకిస్తాన్ కుక్కబుద్ధి పోనిస్తలేడు బిడ్డ. ఒకటే చెప్తుండు గవర్నమెంట్, మోడీ చూస్తున్నాడు మీరు ఒక అమాయకపు ప్రజల మీద దాడి చేస్తున్నారు. భారతదేశంలో ఇప్పటి వరకు హిందూ అనేటోడు ఒక్కడు కూడా టెర్రరిస్ట్ కాలే, ఉగ్రవాది అనేటోడు కాలే. సో అటువంటి పరిస్థితులలో మీరు ఈ పిచ్చి ప్రేలాపనలు, ఈ పిచ్చి పనులకు కనుక శ్రీకారం చుడితే మీకు మెడకు ఉరితాడే చుడతారు. మీ మెడకు ఉరితాడే చుడతాడు. మోదీ ఇంత సైలెంట్గా ఉంటున్నాడు అని అంటే కారణం దాని వెనుక భయంకరమైనటువంటి విషయం ఉన్నది. ఆ విషయాన్ని మీరు తట్టుకోలేరు. పాకిస్తాన్ ప్రధానమంత్రితో సహా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ 100% భూస్థాపితమవుతారు. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. చెప్పింది కదా యునైటెడ్ స్టేట్స్ అమెరికా వాళ్ళు. ట్రంప్ ఏమన్నాడు? మూసుకొని కూసోర్రా నాయన, భారత్ ఏం చేసినా మూసుకొని కూసోర్రి, వాళ్ళను ఏరివేస్తుంది ఉగ్రవాదులు చచ్చిపోతే ఎవడన్నా సల్యూట్ కొడతారా? దమాకున్నారా మీకు పాకిస్తాన్ వాళ్ళకి ఏమనుకన్నా? ఉగ్రవాదులు చచ్చిపోతే పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ దేశభక్తులు చచ్చిపోయినట్టు శాల్వాలు కప్పిరు, పూలమాలలు వేసిరు. సిగ్గు శరం ఏమైనా ఉండాలి, బుద్ధి జ్ఞానం ఉండాలి ఏమన్నా. ప్రపంచ దేశాలు ఇవాళ నిన్ను ఏకాకిం చేసినాయి. ఏం చేస్తావు? అణ్వాయుధాలు ప్రయోగిస్తే, హైడ్రోజన్ బాంబ్స్ ప్రయోగిస్తే ఏం చేస్తావు? పాకిస్తాన్ మొత్తం ఆక్రమిస్తాడు. భారత్ వచ్చి పాకిస్తాన్ మొత్తం ఆక్రమిస్తుంది. ఏం చేస్తావు నువ్వు? ఏ దేశం అండగున్నది ఇవాళ నీకు? ఎవరిని చూసుకొని రెచ్చిపోతున్నావు నువ్వు? ఈ పిచ్చి కార్యక్రమాలు గిట్ట చేసినావు అనుకో, బిడ్డ కోసి కారం పెడుతుంది. నరేంద్ర మోడీ గవర్నమెంటు ఏదో 50 ఏళ్ళు పాలించిన ఖాన్ గ్రేస్ ప్రభుత్వం లెక్క కాదు ఇది. ఖాన్ను ఊడగొట్టింది భారతదేశ ప్రజలు. గ్రేస్ కూడా పోయింది. ఖాన్ పోయింది, గ్రేస్ పోయింది. రజాకాల ప్రభుత్వం అనేది అంతమైంది కూడా. రజాకాల పాలన ప్రభుత్వము అంతమైంది. 50 ఏండ్ల రజాకాలన ప్రభుత్వం అంతమైంది. నీకు చర్మగీతం, కాంగ్రెస్కు చర్మగీతం పాడిర్రు. సో అక్కడ ఉన్నది మోడీ. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయరు. హైదరాబాద్లో కూడా ఇంటెలిజెన్స్ టీమ్స్ అనేటివి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ NIA టీమ్స్ అనేటివి నడుస్తున్నాయి, తిరుగుతున్నాయి. ఎవ్వడు ఎక్కడ ఏ మూలన చీమె చిటుక్కుమన్నా డైరెక్ట్ షూట్ అండ్ సైట్ ఆర్డర్స్. గుర్తుపెట్టుకోరు. ISI తీవ్రవాదులు, ఈ జైషే మహమ్మద్ కావచ్చు, ప్లస్ ఇంకా ఏవేవి ఉన్నాయో వీటిని మొత్తము కూకుటి వేళ్లతో తీసేయమని చెప్తున్నాయి ప్రపంచ దేశాలు కూడా. డైరెక్ట్ పుతిన్ ఏమంటుండు, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏమంటుండు, పాకిస్తాన్ లేపేస్తే పిడబోతుంది కదా సింపుల్గా. ఏదో సినిమాలు ఉంటుంది చూడు మహేష్ బాబు, అన్నయ్య 13 మందురు డైరెక్ట్ లేపేస్తే అయిపోతుందంటే వాళ్ళ అడ్డలకు పోయినామని అంటాడు. వాళ్ళ అడ్డ అయితే అయితే ఏముంది, బుల్లెట్ దించేస్తే కథమైపోతుంది. అట్లా అయిపోతుంది. అనవసరంగా పిచ్చి వేషాలు వేస్తే పాకిస్తాన్కి మరొక్కసారి మేము కూడా చెప్తున్నాం, మీడియా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. పిచ్చి వేష నీ ప్రతాపం వీళ్ళ మీదనా? అమాయకమైనటువంటి జనాల మీదనా నీ ప్రతాపం? కొట్లాడు, నీకు దమ్ముంటే కొట్లాడు. పూంచ్ ఉంది, జమ్మూ కాశ్మీర్ ఉంది, బారాముల్లా ఉంది, కొట్లాడ వీళ్ళ దగ్గర. నీకు దమ్ముంటే కొట్లాడు. నీ మిసైల్స్ ఏం పని చేస్తున్నాయో చూసుకో. మిలిటరీ సైన్యంతో కొట్లాడు. నీకు దొంగ దెబ్బ తీయడం అట్లా.